పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ విషయంలో ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ సిఐడి అధికారులకు బాబు సర్కార్ చివాట్లు పెట్టినట్టుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. సిఐడి అధికారులకి బాబు సర్కారు చివాట్లు పెట్టినట్లుగా కొన్ని వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం అసలు ఏం జరుగుతుంది? అసలు అధికారులకు చివాట్లు పెట్టే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా అని ఒకసారి పునఃపరిశీలన చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. నేను కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు అంటే నిజంగా చర్యలు తీసుకోవాల్సి వస్తే కూడా చర్యలు తీసుకుంటే అవి కక్ష సాధింపు చర్యలు అని సమాజంలోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయి అనే ఒక భయంతో చంద్రబాబు నాయుడు గారు అసలు ఇట్లాంటి విషయాల మీద దృష్టి పెట్టట్లేదని నా అనుమానం. నా అనుమానమే కాదు, క్యాడర్ కూడా ఇలాగే ఆలోచిస్తుంది. ఇప్పుడు మొదట్లో ఈయనేమి పట్టించుకోకపోతుంటే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మరీ వచ్చిన వెంటనే చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మీకు తేడా ఏముంది అని అంటారు అని చెప్పి బాగా వేచి చూస్తున్నారు. చట్టం ప్రకారమే చెయ్యాలని చూస్తున్నారు. ఎవరు క్యాడర్ అసహనానికి గురి కావక్కర్లేదు. లేదు వీళ్ళని అచ్చోసిన ఆంబోతుల్లాగా ఇలాగే వదిలేస్తారని ఎవరు అనుకోక్కర్లేదు అని చెప్పి మళ్ళాంటి వాళ్ళని మాట్లాడుకున్న మాట కూడా వాస్తవం. కానీ ఇప్పుడు నెలలు గడుస్తున్న కొద్దీ మీకు మంచి పేరు రావాలనో లేకపోతే ఇంకొకటో అంటే మీ గురించి చెడు సంకేతాలు వెళ్ళకూడదు అనే ఉద్దేశంలో మీరు నిందితులను ఎందుకు తప్పించుకొని ఇస్తున్నారు? ఓకే. అసలు లోపం మీ దగ్గరే ఉందనిపిస్తుంది. మీ ఆలోచన విధానంలోనే ఉన్నట్టుంది. లేకపోతే ఇంత లిక్కర్ స్కామ్ గురించి ఇంత మాట్లాడుకుంటున్నారు కదా, మరి బీజేపీ గవర్నమెంట్ ఎంత రూత్లెస్గా బిహేవ్ చేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి. మరి ప్రజాధనం కదా ఇక్కడ వృధా అయ్యింది, ఖజానా కదా పెద్ద రంధ్రం పడింది, చిల్లు పడింది. మరి అలాంటప్పుడు వాళ్ళు అలా చేస్తున్నప్పుడు మరి కూటమి ప్రభుత్వమే కదా, ఆ మాత్రం మీరు సావాస దోషం కూడా అంటదా మీకు అని అనాలనిపిస్తుంది ఇప్పుడు. లేకపోతే మిథున్ రెడ్డి ఎన్ని అరాచకాలు చేశాడో, ఎంత డబ్బులు వాళ్ళు సంపాదించారో, ఆఖరికి వాసుదేవరెడ్డి వాళ్ళకి ఎంత సహాయ సహకారాలు చేశాడో, అసలు వేరే డిపార్ట్మెంట్లో ఉంటే వాసుదేవరెడ్డిని తెచ్చుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఏమొచ్చింది అనే దగ్గర నుంచి ఆలోచించాలి ఇప్పుడు. అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వాసుదేవరెడ్డిని కోరుకున్నాడు? తనకి ఇష్టమైన వాళ్ళని ఎందుకు తీసుకొచ్చుకుంటున్నాడు? ధర్మారెడ్డి ఒకళ్ళు, వాసుదేవరెడ్డి, ఇట్లా వేరే వేరే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చుకున్నాడు. శ్రీలక్ష్మి కూడా ఆప్షన్ పెట్టుకుంది, నేను అక్కడికి వెళ్ళిపోతానని. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉండగా వెళ్ళలా. నిజానికి ఆమె ఆంధ్రా క్యాడర్ అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే వెళ్ళాలి కదా, మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వెళ్ళాలి కదా, అప్పుడు వెళ్ళలా. వెళ్తే ఎక్కడ ఏం చేస్తారో అనే ఒక భయంలో ఇక్కడే ఉండిపోయింది ఆవిడ. జగన్మోహన్ రెడ్డి రాగానే పరుగులు పెట్టుకుంటే వెళ్ళిపోయింది. ఆయన కూడా కొంతమందిని అడిగి తీసుకున్నాడు, స్టీఫెన్ రవీంద్ర ఇట్లాంటి వాళ్ళని. ఎందుకు చేశాడు ఇదంతా అంటే రెడ్డి ఫీలింగ్తో కొంతమందిని, మతం ఫీలింగ్తో కొంతమందిని, అలాగే ఆల్రెడీ అవినీతికి పాల్పడే చరిత్ర ఉన్న వాళ్ళని కొంతమందిని, గతంలో తనకు అనుకూలంగా పనిచేసిన వాళ్ళని కొందరిని, ఇట్లా కొంతమంది ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళందరిలో తోటి 5 సంవత్సరాల పాటు ఆడిందాట పాడింది పాట కింద చేశాడు. మరి మీరు వచ్చారు కదా, ఆధారాలు ఉన్నాయి కదా, ఏం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాను మీకేంటి అసలు అంత బాధ? ఒకవేళ ఏమన్నా మీ ప్రాణ స్నేహితుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా మీరు ఏమన్నా ఆయన్ని కొంచెం అంటే అనకుండా ఉండలేకపోతున్నాము, ఏమన్నా కొంచెం పక్షపాతం చూపిద్దాం అనుకుంటున్నారా? ఓకే. ఏమై ఉంటుంది అసలు మీ సైకాలజీ ఏంటో జనాలకి, సామాన్య జనాలకి అర్థం కావట్లా. లేకపోతే లిక్కర్ స్కామ్ గురించి ప్రపంచం కోడే కూసింది, మోడీకి కూడా తెలుసు. పైగా ఈ మధ్య అమిత్ షా అయ్యో జగన్మోహన్ రెడ్డికి ఇన్ని బిల్డింగులు ఉన్నాయా, ఇన్ని ఏమంటారు
ఇన్ని ప్యాలెస్లు ఉన్నాయని నాకు తెలియదే అని మాట్లాడినట్టు ఉంది ఇది. అన్నీ తెలుసు, అంతా తెలుసు. చర్యలు తీసుకోవటానికి మీకు ఏం అడ్డొస్తున్నాయో ఇప్పుడు ఈ చర్యలు తీసుకోకపోతే రేపొద్దున మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీ ఓటమికి మీరే బాధ్యులవుతారు. ఈవేళ గనక ఇలాంటి విషయాల్లో చర్యలు తీసుకోకపోతే ఒక రకంగా రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలే అన్న లాగా చేసుకుంటున్నాను. ఓ పక్కన ఆర్భాటంగా లోకేష్ ఏమో రెడ్ బుక్ అంటే ఆ రెడ్ బుక్ చూసి వీళ్ళు ఏదో నిజంగా వీళ్ళకేదో అన్యాయం జరిగిపోతుంది అన్నట్లు దడిలో పడ్డారు. ఒక్కొక్కళ్ళు భయంగా మాట్లాడారు. మరి ఆ రెడ్ బుక్ ఏమైపోయింది? సరే, రెడ్ బుక్తో ఏమీ చేయలేదు, కాసేపు పక్కన పెడదాం. అసలు వీళ్ళు ఇవన్నీ చేసిన వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు మీరు? మిథున్ రెడ్డి ఈ విధంగా తప్పించుకోగలుగుతున్నాడు అంటే అధికారులపైన మీకు ఏ పాటి పట్టుంది చెప్పండి. ఇవాళ తేల్చుకోవాల్సిన టైం వచ్చింది. సిఐడి అధికారులని మీరు పార్లమెంట్ సమావేశాల టైంలో అక్కడే ఉంటాడు కాబట్టి అరెస్ట్ చేసి తీసుకొని రండి అని చెప్పి నిజంగా మీరు అంత బలంగా కానీ చెప్పున్నట్లయితే ఆ సిఐడి అధికారులు మాట వినలేదు అంటే ఇమ్మీడియట్గా వాళ్ళు మార్చేయాలి. అన్నీ అలాగే ఉంటాయి, యథాతథ స్థితిలో ఉంటాయి. నా గురించి ఎవరు ఏమనుకోవద్దు, క్యాడర్కి కోపం వచ్చినా పర్వాలేదు, వాళ్ళ అసహనానికి గురైనా పర్వాలేదు. ఈ మధ్యకాలంలో పార్లమెంటు వేదికగానే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ లిక్కర్ కుంభకోణం మీద చర్చ నడిచింది. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా దీనికి సంబంధించినటువంటి నివేదికలు తెప్పించుకొని ఆయన చూశారు అనేటువంటి వార్తలు కూడా మనం చూసాం. ఆ తర్వాతే శ్రీకృష్ణదేవరాయ గారితో చంద్రబాబు గారు భేటీ అయ్యారు. భేటీ తర్వాత ఖచ్చితంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే వినపడ్డాయి. కానీ ఇప్పటి వరకు సిఐడి అధికారులు మాత్రం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే సిఐడి అధికారులకి ఇప్పుడు బాబు సర్కార్ చివాట్లు పెట్టినట్టుగా వస్తుంది. దీన్ని మీరు అనుకుంటున్నారు చివాట్లు పెట్టారేమోనని. అసలు చివాట్లు పెట్టడం ఏంటండి? షోకాజ్ నోటీస్ ఇవ్వాలి కానీ మీ పని మీరు ఎందుకు చేయలేదు అని చెప్పి అడగాలి కదా. అసలు వాళ్ళకున్న లాలూచి ఏంటి? పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తోటి వాళ్ళకున్న లాలూచి ఏంటి? ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీకు లిక్కర్ స్కామ్లో అన్యాక్రాంతమైన డబ్బుల్లాగా కనిపించట్లేదా? అసలు అధికారుల మతలబు ఏంటి ఇక్కడ అని వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు. మీరు ఏం చేస్తారో తెలియదు. అవసరమైతే అధికారులను మార్చండి. ఇప్పుడు మనం ప్రభుత్వం డబ్బుతో ఉద్యోగాలు చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు వాడే బండి దగ్గర నుంచి, దానిలో వేసే పెట్రోల్ దగ్గర నుంచి, వీళ్ళు తినే తిండి దగ్గర నుంచి అన్ని ప్రభుత్వం డబ్బులే కదా. మీకు ఆ మాత్రం అసలు పాలంటే మనం ఆ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డిని తిట్టాం కానండి. వాళ్ళు ఒక పని చేయదలుచుకుంటే ఎటువంటి నిబంధనలు ఉల్లంఘించి చేశారో మనం గమనించాం కదా. సిఐడి సంజయ్, పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ప్లస్ సంజయ్ వెళ్ళి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు. ఎలా పెడతారు? అసలు అట్లా పెట్టకూడదు కదా. అంటే అక్కడ అధికారులు ఎలా పనిచేశారో చూడండి. చూసినామంటే కాల్చి వచ్చారు, మీరు చూసినామంటే మాట కూడా వినట్లా. మరి అంత ఉత్సాహము పనికిరాదు, మరి ఇంత అలసత్వము పనికిరాదు. మధ్యలో ఒక చోట అయితే పని అయితే చేయాలి కదా. అది కోరుకుంటున్నారు ఇవాళ ఆంధ్ర ప్రజలు. వాళ్ళకి జరిగిన అన్యాయానికి ఆర్థికపరమైన విషయాల్లో ఎంతోమంది అసలు ఆ లిక్కర్ పాలసీ రాంగు, అడుగున జనాలకి నష్టం జరిగేది అది. మరి అలాంటి పాలసీలో ఇటు ప్రజలకి నష్టం జరిగి, అటు ప్రభుత్వ ఖజానాకి నష్టం జరిగి ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయినట్టు? ఏది అందరూ శ్రీవష్ణులు అయితే గంపలో చేపలు మాయమైనట్టు అవ్వకూడదు కదా ఇట్లా. మరి ఇలా అయితే మీరు ఇప్పుడు తీసుకునే చర్యలు బట్టి మిగతా 4 సంవత్సరాల పరిపాలన ఉంటుంది. మీరు ఇలాగే రాముడు మంచి బాలుడు అన్నట్లుంటే గనక ఈ 4 సంవత్సరాలు కూడా ఈ అధికారులు ఇట్లాగే ఆట ఆడతారు. అందుకే పోలీసు వ్యవస్థలోను, అధికారుల్లోనూ, ఎన్జిఓల్లోనూ వీళ్ళకి ఇంకా ఈ కొత్త ప్రభుత్వానికి పట్టు రాలేదు అనటానికి ఇలాంటివన్నీ తార్కాణం. ఓకే, అందుకని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి చెవులు ఏం చెప్తున్నారు, చుట్టూ ప్రజలు ఏం చెప్తున్నారు,
చుట్టూ వాళ్ళు ఏం చెప్తున్నారు. మరీ నేను నియంతృత్వానికి వెళ్ళమని నాలాంటి వాళ్ళు ఎప్పుడు చెప్పరు. కానీ చేయాల్సిన పని చెయ్యకపోతే, దండించాల్సినప్పుడు దండించకపోతే అందరికీ కాళ్ళు వస్తాయి. అందరూ ఇష్టారీతిన చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఏం జరుగుతుంది ఆ రాష్ట్రంలో? మీరు కోరుకున్నది జరుగుతుందా? ఆ రాష్ట్రానికి ఏదో చేయాలనే కదా. మీరు ఒక రకంగా మొన్న రాజకీయ పరిస్థితిలో, మొన్న ఎలక్షన్స్ ముందు, పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు వచ్చిన ఒక గ్యాప్ ఏదైతే ఉందో దేశంలో, ఒక రకంగా మోడీ, అమిత్ షా మేకపోతు గాంభీర్యమే చూపించారు. వాళ్ళకి తెలుసు మేము ఓడిపోతున్నాం, మేము చెప్పినన్ని సీట్లు మాకు రావు, 420 అనేది అవ్వదు, తక్కువ వస్తాయి, ఏది నార్త్లో పోగొట్టుకున్నది ఏదో మేము సౌత్లో సంపాదించుకుంటాము, ఇట్లాంటి మాటలు వాళ్ళు తెలుసో తెలియకో అంటే ఫ్లోలో అనేశారు. అంటే వాళ్ళకి అధికారం వస్తుందనే నమ్మకంలో వాళ్ళు లేరు. అందుకే కూటమి పెట్టి, కూటమిలోకి చంద్రబాబు నాయుడు గారిని లాక్కొని వాళ్ళ అధికారంలో రావడానికి రాచబాట వేసుకున్నారు వాళ్ళు. ఆ టైంలో కనుక సరైన నిర్ణయం తీసుకుని ఇండియా కూటమిలోకి వచ్చుంటే, చాలామంది ఆ రోజు మాట్లాడారు, ఇండియా కూటమిలోకి వస్తే పీఎం క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు గారు. మీకు సరైన సమయంలో సరైన నిర్ణయం మీరు తీసుకోలేకపోతే ఇలాగే అవుతుంది. సరే, జరిగిందేదో జరిగిపోయింది, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పటికైనా సరే, ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలు ఉంది టైము. ఈ 4 సంవత్సరాల్లో అధికారులందరినీ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి క్రమశిక్షణ చర్యలు చేపట్టకపోతే మటుకు ఇలాంటి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా చాలా చేపలు జారిపోతాయి. మీరేం చేస్తారు ఇంకా అందరూ జారిపోయిన తర్వాత? అందుకని ఏంటంటే ఈ క్షణం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే, ఆలోచించి సరియైన చర్యలు తీసుకోవాలి. అధికారులు ఎవరైతే మాట వినట్లేదో, పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే మాట వినట్లేదో వాళ్ళందరినీ మీరు దారిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సరైన పరిపాలన అందించాల్సి ఉంది. అలాగే దోషులు అనుకున్న వాళ్ళని శిక్షించకపోతే వాళ్ళే ఏకమేకులు అవుతారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.